పరిచయాలు ఎలాగండి? అంటే కీరవాణి గారు గాని, మణిశర్మ గారు గాని, తమన్ గాని అంటే ఇట్ ఈస్ నాట్ సమ్ డైరెక్ట్ యాక్సెస్ అంటే అంత హ్మ్. ఈజీ యాక్సెస్ హ్మ్. కాదు హ్మ్. హ్మ్. వీళ్ళెవరితో కూడా. సో హ్మ్. వాళ్ళ త్రూ అంటే అసలు వాళ్ళ దాకా ఎలా వెళ్ళగలిగారు? మాకు రియాలిటీ షోస్ ద్వారా ఆల్మోస్ట్ ఆ టైంలో 2009 ఆ టైంలో ఆల్మోస్ట్ 5, 6 రియాలిటీ షోస్‌లో పార్టిసిపేట్ చేశాను నేను. ఓకే. అప్పుడు 'సై సింగర్స్ ఛాలెంజ్' అని ఈటీవీలో ఆ! మంచి పాపులారిటీ వచ్చిన ఓకే. షో అది. హ్మ్. సో, అదే షోలో టాప్ 5 కంటెస్టెంట్స్ అనమాట. నేను, గీతా మాధురి, శ్రీరామ్ చంద్ర మన ఇండియన్ ఐడల్ ఉన్నాడు కదా! ఆ అబ్బాయి కృష్ణ చైతన్య. ఇప్పుడు ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్‌లో లీడ్ సింగర్. ఓకే. సో, మేమందరం వి వర్ బ్యాచ్. అలుమిని దానికి. సో, అక్కడ ఫైనలిస్ట్స్ మేము. ఓకే. అక్కడి నుంచి హ్మ్, రామాచారి సార్‌తో పరిచయం. మా గురువుగారు హ్మ్. రామాచారి గారి దగ్గర నేర్చుకోవడం. అండ్ అలానే వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పి మా కర్ణాటిక్ మ్యూజిక్ గురువు ఆయన. ఓకే. సో, వీళ్ళందరూ అప్పటికి స్టూడెంట్స్ అండి. నేను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. వీళ్ళ త్రూ నాకు వాళ్ళు పరిచయం అవ్వడం. అలా అందు నుంచి కీరవాణి సార్‌తో పరిచయం అవ్వడం. అక్కడి నుంచి మణిశర్మ సార్‌తో జర్నీ రావడం. అట్లా 2012లో అంటే ఈ 2010లో నేను మాస్టర్స్‌కెళ్ళా. 12లో నేను రిటర్న్ అయ్యాను. ఓకే. సో, ఈ 2 ఇయర్స్ అనేది నాకు బ్రేక్ వచ్చింది. బట్ రాంగానే నేను వెళ్ళి కలిసి మళ్ళీ నేను పాడతాను సార్ అని చెప్పి జాయిన్ అవ్వడం జరిగింది. అంతకు ముందు కూడా అడపాదడపా వెళ్ళేవాడిని యూఎస్‌కి వెళ్ళక ముందు కూడా. బట్ వచ్చాక సీరియస్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఓకే.